మనం చూసే సినిమాలు కావచ్చు, ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్న అన్ని రకాల ఛానల్స్‌లో రోజు వచ్చే డైలీ టీవీ సీరియల్స్ గురించే మాట్లాడదాం. ఇక ఈ సీరియల్స్‌లోని సన్నివేశాలు కొన్నైతే గుండెల్ని కదిపించేలాగా ఎమోషనల్‌గా సాగిపోయే సన్నివేశాలు, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అత్త మామలు, అత్త కోడలు ఇలాంటి ఎమోషనల్ సన్నివేశాలు వాళ్ళు నటిస్తూ ఉంటే టీవీల ముందు కూర్చొని ఈ సీరియల్‌ని చూస్తున్న వాళ్ళందరూ కంటతడి పెట్టుకున్న సందర్భాలు. అయ్యో! ఈ సీరియల్ హీరో జీవితంలో ఇన్ని కష్టాలున్నాయేంటి? ఈమె ఇంత కష్టపడుతుంది. ఈవిడ ఎప్పుడు సుఖపడుతుందా అని అది సీరియల్ అన్న విషయం, వాళ్ళు నటిస్తున్నారు అన్న విషయాన్ని ఆ కాస్త సేపు మర్చిపోయి సీరియల్‌లో లీనమైపోయి కంటతడి పెట్టుకుంటున్న సందర్భాలు ఉంటాయి. అలా కేవలం ఊహాతీతమైన సన్నివేశాలకే కదిలిపోతూ ఉంటారు సీరియల్స్‌లో. మరి అలాంటి ఆ సీరియల్స్‌లో అలాంటి సన్నివేశాల్లో నటించి అలరిస్తున్న సీరియల్ ఆర్టిస్టులు ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపుని సంపాదించుకుంటూ సోషల్ మీడియాల ద్వారా కూడా ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంటూ ఓ చిన్నపాటి సెలబ్రిటీ స్టేటస్‌ని దక్కించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సరిగ్గా అలాంటి కోవలోకే వస్తాడు సీరియల్ హీరో 'శివ్'. ఇక ఇతడు సీరియల్ హీరోగా కెరియర్‌ని ప్రారంభించాడు. కానీ ఈ మధ్య కాలంలో ఇతడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సీరియల్‌లో మనం రోజు చూసే సీరియల్‌లోని ఎమోషనల్ సన్నివేశాల కంటే తన జీవితంలో తాను పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదని, తన వ్యక్తిగత జీవితం గురించి మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యంగా అతడి తండ్రి గురించి బయటపడుతూ అతడు ఎమోషనల్ అవుతూ చెప్పిన సంఘటనలు ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిచ్చేసింది. అయ్యో! ఎప్పుడు హ్యాపీగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ రకరకాల వీడియోలు చేసే శివ్ జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా అని అనుకుంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో తానిచ్చిన పాడ్‌కాస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెష్‌గా. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సీరియల్ హీరో శివ్ అసలు ఎవరు ఇతడు? ఇతడి వ్యక్తిగత జీవితం ఏంటి? ఎక్కడి నుంచి ఇతడి సీరియల్ ప్రయాణం మొదలైంది అన్న వివరాల్లోకి వెళ్తే ఇతడు కర్ణాటకలోని బెళగాంలో పుట్టి పెరిగాడు. ఇతడి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. తల్లి ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. ఇతడికి ఒక చెల్లెలు కూడా ఉంది. అయితే డిగ్రీ, బీటెక్ వరకు చదువుకున్న శివ్ బీటెక్‌ని డిస్కంటిన్యూ చేయడం, మొదటి నుంచే యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో ఎలాగైనా సినిమాలో నటించాలనే ప్రయత్నాలు మొదలుపెడుతున్న నేపథ్యంలోనే ఇతడికి కన్నడ డైలీ టీవీ సీరియల్‌లో నటించే అవకాశం రావడం జరిగింది. అలా కన్నడ డైలీ టీవీ సీరియల్ అయిన 'మానస సరోవరం' అన్న సీరియల్‌తో సీరియల్ హీరోగా తన కెరియర్‌ని ప్రారంభించాడు. ఇక ఓ పక్క సీరియల్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే ఇతడికి మన తెలుగులో కూడా నటించే అవకాశం రావడం జరిగింది. చూడటానికి హ్యాండ్సమ్‌గా చాలా చక్కగా కనిపించే ఈ సీరియల్ హీరో మన తెలుగులో 'మౌనరాగం' అన్న డైలీ టీవీ సీరియల్‌తో తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక ఆ సీరియల్ మెగా డైలీ టీవీ సీరియల్ దాదాపు 600 ఎపిసోడ్లకు పైగా ప్రసారం అవ్వడం, పైగా ఇతడి నటన, హ్యాండ్సమ్ లుక్స్ మన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా తెలుగు బుల్లితెర రంగంలో సీరియల్ హీరోగా మొదటి సీరియల్‌తో మంచి గుర్తింపుని, ఫాలోవర్స్‌ని, అభిమానుల్ని సొంతం చేసుకొని ఇప్పుడు వరుస డైలీ టీవీ సీరియల్స్‌తో తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో టాప్ సీరియల్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇక అలాంటి శివ్ 'మౌనరాగం' సీరియల్ తర్వాత 'ఇంటికి దీపం ఇల్లాలు', ఇప్పుడు 'నిన్ను కోరి' డైలీ టీవీ సీరియల్స్‌తో సీరియల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. ఇక ఇతని వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే 'మౌనరాగం' సీరియల్‌లో తనతో పాటు కలిసి నటించిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్‌తో ప్రేమలో పడ్డ వీళ్ళు గత కొన్నేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న వీడియోల్లో వీళ్ళు పెళ్లి చేసుకున్నామంటారు, ఇంకా చేసుకోలేదంటారు. ఇలా ఎన్నో సందర్భాల్లో రకరకాల విషయాలను చెప్తూ అసలు వీళ్ళకి పెళ్ళయిందా లేదా అన్న ఒక కన్‌ఫ్యూజన్ కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియాలిటీ షోస్‌లో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో గూడా రియల్ కపుల్‌గా ఈ జంట కూడా పాల్గొని మంచి గుర్తింపులైతే సంపాదించుకున్నారు. ఇది శివ్ గురించి సీరియల్ హీరోగా మనకు తెలిసిన విషయం. మరి ఇతని వ్యక్తిగత జీవితం గురించి ఇతడు చెప్పుకొస్తూ ఇతడు చిన్నప్పటి నుంచి ఈయన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడట. ముఖ్యంగా అతడి తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవ్వడం, పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి తనని, తన చెల్లిని రెడీ చేసి లంచ్ బాక్సులు ఇచ్చి స్కూల్‌కి పంపించి, మళ్ళీ తాను స్కూల్‌కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉద్యోగం చేసుకొని, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటి పనులు చేస్తూ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టం పడుతూ, ఎంతో ఓపికగా తన తల్లి పెంచింది అని చెప్పాడు. ఇక తండ్రి గురించి మాట్లాడుకొస్తూ, తండ్రి ఉన్నాడే అని తప్ప, ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమి తెలిసేది కాదని, తన తండ్రి చిన్నప్పటి నుంచి తన కుటుంబంలో తనని, తన అమ్మని, చెల్లిని బాగా కష్టాలు, ఇబ్బందులు పెట్టేవాడట. ఇక తండ్రికి అన్ని రకాల అలవాట్లు ఉండడం, ఆ చెడు అలవాట్లతో, వ్యసనాలతో తన తల్లిని ఎన్నో రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడని, తల్లి పడుతున్న బాధలను భరించలేక శివ్ ఎన్నో సందర్భాల్లో తన తండ్రి నుండి దూరంగా తన తల్లిని, చెల్లిని తీసుకోపోవాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు కూడా చేశాడట.
అలా తన తండ్రి తనని ఏనాడు కొడుకుగా ఓ తండ్రిగా ప్రేమని పంచలేదని, తనకి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదని, తండ్రి ఉన్నాడే తప్ప తన నుంచి ఇంతవరకు ఏ రోజు ఏనాడు ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రేమని ఆప్యాయతని నేను ఎరుగను అంటూ, నా జీవితంలో నాకు తండ్రి ప్రేమ దొరకలేదు అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంకా మాట్లాడుకొస్తూ ఎన్ని ఇబ్బందులు పడ్డా తన తల్లి కేవలం తన చెల్లి కోసం తన కోసమే తన తండ్రితో ఉండేదని, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు లేదా బంధువులు కావచ్చు వీళ్ళందరూ తన గురించి ఏమనుకుంటారో అని తన తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలకైనా ఓర్చుకుంటూ తన తల్లి తనని తన చెల్లిని కష్టపడి పెంచింది అని. అయితే ఇక తాను పెద్దవాడినై సీరియల్ హీరోగా కెరియర్లో రాణిస్తున్న సమయంలోనే తన తండ్రితో గొడవపడి తండ్రి తనకు అవసరం లేదని చెప్పి తన చెల్లిని తన తల్లిని తీసుకొని వేరే ఇంటికి వచ్చేసాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో తన తండ్రి తనని తన చెల్లిని తన తల్లిని కూడా బాగా కొట్టేవాడట. 20 రూపాయల కోసం తన తల్లిని గొడవ పెట్టుకొని ఎంత బాధ పెట్టాడంటే ఆ సంఘటన తన జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేనని, ఊరంతా తన ఇంటి ముందే ఉందని, అంత గొడవ చేసిన ఆ రోజు ఎప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉందని, అలాంటి కష్టాలు ఎవరి జీవితంలో రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తల్లి లాంటి తల్లి నిజంగా దొరకడం నా అదృష్టం. అలాంటి ఆమెకి ఎటువంటి కష్టాలు రాకుండా, కళ్ళలో నీళ్లు తెప్పకుండా జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. అలా నా జీవితంలో చూసిన ఈ కష్టాల వల్లే నా జీవితంలోకి అడుగుపెట్టిన ప్రియాంక కావచ్చు, ఇంకా ఏ ఆడవారినైనా ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల ఎటువంటి బాధ కాదు, చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ శివ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంకా మాట్లాడుతూ ఒక సంచలనాత్మకమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పటి వరకు ఏ కొడుకు ఏ తల్లికి చేయని పని తను చేస్తున్నానని, తన తల్లికి తన తండ్రి నుంచి లీగల్ గా విడాకులు కూడా ఇప్పిస్తున్నానని, తన తల్లి ఇప్పటి వరకు పడ్డ కష్టాల నుండి జీవితాంతం విముక్తి కలిగేలా చేస్తున్నాను అంటూ అతడి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటున్న ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. అదండి అసలు సంగతి. మరి వెండితెర మీద ఇటు బుల్లితెర మీద కనిపించే ఎమోషనల్ సన్నివేశాలు చూస్తూ ఉంటే కాసేపు అయ్యో అనిపిస్తుంది. కానీ అయ్యో తెర మీద నటించే వీళ్ళ నిజ జీవితంలో కూడా ఇలాంటి నిజమైన కష్టాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోవలసిందే. మరి మౌనరాగం సీరియల్తో తన కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు నిన్ను కోరి సీరియల్తో దూసుకెళ్తూ మనలందరినీ అలరిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ లక్షల్లో ఫాలోవర్స్ సొంతం చేసుకున్న సీరియల్ హీరో శివ్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం, ముఖ్యంగా అతని తండ్రి గురించి బయటపడ్డ షాకింగ్ నిజాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.